నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక కేజీబీవీ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త గుర్తింపు పొందుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలకే పరిమితమైన నాణ్యత ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ కనిపిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలోనే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఒక విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ సమాన భాగస్వాములన్నారు. అనంతరం పాఠశాలల్లో ఉన్న సమస్యలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన విన్నపాలను ఎమ్మెల్యే త్వరితగతిన అమలు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొదలు పెట్టండి. మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి అంటే దాదాపుగా ఒక 7-8 గంటలు టీచర్స్ తోటే మన పిల్లలు ఉంటారు. అలాగే పేరెంట్స్కి వాళ్ళు వెళ్ళి డే టైం ఏం చదువుకొని వచ్చారు ఏంటనేది ఒక అవగాహన పేరెంట్స్కి ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఇక్కడ అన్నీ కూడా మనం దాదాపుగా పేదలు ఎక్కువ నివసించే ప్రాంతం, రూరల్ ప్రాంతం కాబట్టి ఈ రోజున ఆ పేరెంట్కి అలాగే టీచర్కి కూడా ఒక అఫిలియేషన్, ఒక కోఆర్డినేషన్ ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ఇక్కడ మనం ప్రూవ్ చేసేది కాదు. ఇతర దేశాల్లో అమెరికాలో నేను ఉన్నాను కదా, నాకు తెలుసు. అక్కడ ప్రతి ఎలిమెంటరీ స్కూల్, కిండర్ గార్డెన్ నుంచి చిన్న క్లాస్ నుంచి రెగ్యులర్గా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉంటాయి. రిపోర్ట్స్ రాసుకుంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుంటుంటారు. ఎందుకంటే మనకు పిల్లలకి, మీ అందరికీ కూడా పేరెంట్స్ తర్వాత మీరు వినాల్సింది టీచర్స్కే. 100% మీ బాగోగులు, మీరు బాగుండాలని కోరుకునేది పేరెంట్స్ తర్వాత మన టీచర్స్, మన అధ్యాపకులు. వాళ్ళ మాట మీరు వినాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ అడుగుజాడల్లో మీరు నడవాలి. అలాగే మన లోకేష్ గారు తీసుకొచ్చే టెక్నాలజీ రిఫార్మ్స్లో చూసుకుంటే మీరు ఇప్పుడు వారు అక్కడి నుంచి తీసుకొచ్చిన ఆ రిఫార్మ్స్లో చూస్తే ఈ రోజున ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చాట్బాట్ తీసుకోండి. చాట్బాట్లో మీకు ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉంటే చాట్బాట్ ఇన్స్టాల్ చేసుకుంటే రేపు పొద్దున్న నేను డాక్టర్ అవ్వాలి, లేకపోతే నేను ఇంజనీర్ అవ్వాలో, లేకపోతే నేను ఒక లాయర్ అవ్వాలో, లేకపోతే నేను బిజినెస్ చేసుకోవాలి అని కానీ మీకు అనిపిస్తే, నేను ఆ కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మీరు దాదాపుగా 7th, 8th గ్రేడ్ నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. దాంట్లో చాట్బాట్లో మీకున్న ఇన్ఫర్మేషన్ కానీ, యూట్యూబ్లో కానీ, లెర్నింగ్ వీడియోస్ కానీ ఇప్పటి నుంచే మీ కెరీర్ మీరు డిజైన్ చేసుకొని ముందుకెళ్ళే పరిస్థితి. మేము చదువుకునేటప్పుడు కేవలం బుక్స్ చదువుకొని హైదరాబాద్ వెళ్ళి బుక్స్ కొనుక్కొని ఆ బుక్స్ తెచ్చుకొని బుక్స్ చదువుకునే వాళ్ళం మేమంతా. నేను మీలాగే గవర్నమెంట్ స్కూల్లో, బుచ్చిరెడ్డిపాళెం గవర్నమెంట్ స్కూల్లో 6th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు మీలాగే కింద కూర్చొని చదువుకున్నాండి. మా క్లాస్ రూమ్స్లో ఆ రోజుల్లో ఏ చైర్, టేబుల్స్ కూడా లేవు. మీకు ఇంకా ఇక్కడ కార్పెట్ అన్న వేస్తున్నారు. బయట మేము ఎట్లాగే కూర్చోవాలంటే కార్పెట్ కూడా ఉండేది కదా మాకు. ఆ స్టేజ్ నుంచి మేము చదువుకొని వచ్చిన వాళ్ళం. గవర్నమెంట్ స్కూల్స్లో ఆ స్టేజ్ నుంచి చదివిన వాళ్ళు ఎంతోమంది రాణించారు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు. అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు పబ్లిక్ స్కూల్స్ నుంచి కానీ. అలాగే ముఖ్యంగా మీరు సీతారామపురం మండలం చూస్తే అన్నీ కూడా ఇక్కడ కూడా విద్యార్థులందరూ కూడా పబ్లిక్ స్కూల్స్లో డిపెండ్ అయ్యే పరిస్థితి. మీరు ఒకసారి కానీ స్టాట్స్ చూసుకుంటే ఇక్కడ ఈ స్కూల్లో 151 మంది ఉన్నారు మనకు. దాదాపుగా 6th నుంచి 10th వరకు 151 మంది ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఒక 60 కిడ్స్ జాయిన్ అయ్యారు. మంచి ప్రోగ్రెస్ ఉంది. 1 ఇయర్లో మనకు దాదాపుగా 60 కిడ్స్ పెరిగారు ఇక్కడ. అంటే ఇక్కడ మన ప్రిన్సిపల్ గారు చూసారు ఇందాక, ఆవిడ మాట్లాడేటప్పుడు కానీ ఆవిడ కాన్ఫిడెన్స్ కానీ, ఆవిడకి ఏదో ఒక చేయాలన్న తపన, మీ కెరీర్ డెవలప్ చేయాలని. అలాగే మన ఎంవిఓ గారు లీడ్ చేయడం, ఎంవిఓ గారి డైరెక్షన్లో మంచి ఆఫీసర్స్ ఉన్నారు మీకు ఇక్కడ, ప్రిన్సిపాల్ ఉన్నారు. వారి లీడర్షిప్లో ఈ స్కూల్ ఇంకా కూడా ముందుకెళ్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ స్కూల్లో మనం చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఇంకా 3 అడిగారు. ఫ్లోరింగ్ ఒకటి, క్లాస్ రూమ్స్లో ఫ్లోరింగ్ అడిగారు. అలాగే స్ట్రీట్ లైట్స్ అడిగారు. అది కాకుండా ప్లే గ్రౌండ్ ఒకటి అడిగారు. సో ఈ 3 కార్యక్రమాలు కూడా అతి త్వరలో నేను చేయిస్తాను. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి నేను ఆల్రెడీ మెసేజ్ చేశానండి, ఎంపీడీ గారు మీకే.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి నేను మెసేజ్ చేస్తున్నాను, ఆయన మీతో వర్క్ చేస్తాడు. మన పంచాయతీ నుంచి మనం ఏం చేయాలో చూడండి, మీరు లైన్లు వేసే బాధ్యత వాళ్ళది. మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క అబ్బాయి ఉన్నా కూడా, ఒక్క కిడ్ ఉన్నా కూడా మనకు 13K పడుతుంది. 2 కిడ్స్ ఉంటే 26,000, 3 కిడ్స్ ఉంటే 39,000, 4 కిడ్స్ ఉంటే 52,000, 5 ఉంటే 65,000. 5 కిడ్స్ ఉన్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. ఉదయగిరిలో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాం. వారందరికీ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారి నాయకత్వంలో 65,000 5 పిల్లలు ఉన్న వాళ్ళకంటే ఎంతో ఆదరవు, ఎంతో ఆదరవు ఇచ్చే పథకం. అది కాకుండా ఇంకా కూడా మనకు ఈ టెక్నాలజీ అడాప్షన్లో చూసుకుంటే మనకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఈ రోజున 1 క్లాస్ 1 టీచర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం మనం. లోకేష్ గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 1 క్లాస్ 1 టీచర్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ పెట్టాము. అలాగే ఏ క్లాస్ రూమ్స్ ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని కొన్ని స్కూల్స్లో మనం ఈ రోజున ఏ టెక్నాలజీస్ తీసుకొస్తా ఉన్నాము. అలాగే మనం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాము. టీచర్ కెపాసిటీ బిల్డింగ్ మీద ట్రైనింగ్స్, అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ మీద, అంటే మనం కేవలం పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు అనేది కాకుండా అవుట్కమ్ ఎలా ఉంది, వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా అనే దాని మీద వెళ్తూ ఉన్నాం. అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో కూడా మ్యాథ్తో ఒకటి ఏఎన్పి మెర్జ్ చేయడం కానీ కొన్ని రిఫార్మ్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా తీసుకొస్తూ ఉన్నాం. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో అక్కడ ఫీ కంట్రోల్ చేయడం కానీ, ఎక్కువ మందిని ఎంకరేజ్ చేసి మన పబ్లిక్ స్కూల్స్కి తీసుకురావడం కానీ, దాని మీద డిజిటల్ గవర్నెన్స్ కూడా పెట్టుకొని దీనికి టెక్నాలజీ పూర్తిగా లోకేష్ గారు టెక్నాలజీని కంప్లీట్గా అడాప్ట్ చేసి పిల్లలకి ఎలా ఉపయోగపడాలనేది చూస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకుంటే మీరు ఉదయగిరి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయ్యాక 2 సంవత్సరాల్లో ముఖ్యంగా కావాల్సింది మనకు ఉద్యోగాలు. ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు, ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, కొంతమంది ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుట్ అవుతుంటారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడా ఉద్యోగాలు ఉండే పరిస్థితి లేదు. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, మీకు గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి మనకు 30 కిలోమీటర్ల దూరంలోనే దుత్తడూరులో దాదాపుగా 2,500 కోట్లతోటే కంపెనీలు వస్తూ ఉన్నాయి. మీరు బయటకు వచ్చే టైంకి ఉద్యోగాలు రెడీగా ఉంటాయి ఉదయగిరి నియోజకవర్గంలో. మీకు ఆ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు డెవలప్ అయితే చాలా ఆటోమేటిక్గా ఉదయగిరి నియోజకవర్గం డెవలప్ అయ్యే పరిస్థితి. ఇంకొక 2-3 ఏళ్లలో కొన్ని స్టార్ట్ అవుతాయి. తర్వాత మీ అండర్గ్రాడ్ అయ్యే టైంకి కొన్ని ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగంలో డిఫెన్స్ సెక్టార్లో ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ 2 ఏళ్లలో ప్రతి కుటుంబం కూడా పిల్లల్ని చదివిస్తున్నారు. కష్టపడి కూలి చేసో నాలుగు చేసి ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఎవ్వరు కూడా ప్రతి ఒక్క కిడ్స్ని కూడా చదివించే పరిస్థితి. అందరూ కూడా డాక్టరు, ఇంజనీరు అన్ని మంచి చదువులు చదివిస్తూ ఉన్నారు. మంచి శుభపరిణామం అది. మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే 20 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఇంకా 20 సంవత్సరాల్లో ఉదయగిరి నియోజకవర్గం కంప్లీట్గా రూపురేఖలు మారిపోతాయి. ఇక్కడ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.